హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీరు క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే మీరు చూసుకోండి, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ వ్యూయర్స్, గ్రాటిట్యూడ్. ట్వెన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫై చేద్దాం. విష్ ఫుల్ఫిల్మెంట్ అండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మీరు చూస్తున్నట్లయితే డెవిల్ అనేది వచ్చింది. ఓకే, మీరు చాలామంది తెలియని భయంలో ఉన్నారనమాట. చాలా భయంలో ఉన్నారు. మేబీ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మీరు అనుకున్నట్లుగా జరుగుతుందో లేదో అనే భయంలో చాలామంది మీరు ఉన్నారనమాట. అండ్ మీరు ఇప్పటిదాకా ఈ రోజు దాకా కూడా మీరు చాలామంది ఏదైనా విషయంలో మీరు చాలామంది భయంలో ఉంటే ఆ భయం నుంచి మీరు బయటకు రాబోతున్నారండి. చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు ఉండబోతున్నారనమాట. ఓకే, మీరు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు, నేను వీరిలాగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, సెల్ఫ్ లవ్లో ఉండాలి, నేను ఇలాంటి విషయాలకి నేను భయపడకూడదు. ఒకరు వదిలి వెళ్ళిపోతున్నారంటే వారి గురించి ఆలోచించి ఇలా కుమిలిపోకూడదు, మిమ్మల్ని మీరు కోల్పోకూడదు అని మీరు చాలామంది స్ట్రాంగ్ అవ్వడానికి మీరు చాలామంది ప్రయత్నం చేశారు. కానీ అది అవ్వడం లేదనమాట. మీరు ఇంకా బాధలోనే ఉండడము, ఏదో తెలియని భయంలో బతుకుతూ ఉండడము, అలాంటి దాని నుంచి మీరు చాలామంది బయటకు రాబోతున్నారనమాట. ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు ఉండబోతున్నారు. అండ్ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగబోతుంది. అండ్ చాలా ధైర్యంగా, చాలా ఎనర్జెటిక్గా మీరు ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చింది. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ ఇక్కడ మీరు కోరుకున్న పార్ట్నర్ కూడా మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, రిలేషన్షిప్ వైజ్గా ఈ పర్సన్కి మీరు మేబీ చాలా అడిక్ట్ అయి ఉన్నారు. కానీ ఆ పర్సన్ ఏంటిదంటే మేబీ బౌండరీస్ అనేది పెట్టడం. మీరేమో ఈ పర్సన్కి చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఈ పర్సన్ లేకపోతే మీరు లేరు అనే పరిస్థితిలో మీరు ఉండి ఉంటారనమాట. కానీ ఆ పర్సన్ బౌండరీస్ పెట్టుకోవడము అండ్ ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, మేబీ చాలా ఇయర్స్ కావచ్చు, కొన్ని మంత్స్ కావచ్చు. ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెడతా వచ్చారు. ఓకే, కానీ ఆ పర్సన్ మళ్ళీ తను మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు. మీకు ఇద్దరికి రీయూనియన్ అవ్వబోతుంది అనే విధంగా మీకు ఏదో సంకేతం లాంటిది మీకు రాబోతుంది అనమాట. అప్పుడు మీరు కోరుకున్నది జరగబోతుంది అన్నట్టుగా ఇక్కడ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అవుతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటాను నేను అనుకున్నది నా లైఫ్లో జరగబోతుంది అన్నట్టుగా ప్రతిఫలం అనేది దక్కబోతుందండి. చాలామంది మీరు ఏదో తెలియని ఫియర్స్లో ఒక ఇల్యూషన్లో బతికేస్తున్నారు. పర్సన్కి మీరు అంతగానే అడిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ పర్పస్ మీరు తెలుసుకోవాలి, సెల్ఫ్ లవ్లో ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. అంటే మిమ్మల్ని ఎవరైతే నెగిటివ్గా చూస్తున్నారో లేదా వారు మీరు ముందుకు వెళ్దామని మీరు ట్రై చేస్తారు, కానీ మిమ్మల్ని వెనుకకి లాగాలని చూసేవారు చాలామంది ఉంటారనమాట. అలాంటి దాని నుంచి మీరు బయటకు రండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. మీ లైఫ్ పర్పస్ తెలుసుకోండి, సెల్ఫ్ లవ్లో ఉండండి, ఎవరి కంట్రోల్లో మీరు ఉండకండి. అప్పుడు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, ఎవరి మాటలు కూడా మీరు వినకండి, మీ మనసు చెప్పింది మీరు వినండి అని ఇక్కడ యూనివర్స్ మీతో చెప్తున్నారు. సో కార్డ్ అయితే చాలా బాగుందండి, లైక్ చేయండి. అండ్
ఈ విష్ ఫుల్ఫిల్మెంట్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? చాలామంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందనమాట. కెరియర్ వైస్‌గా కూడా మీరు మేబీ మీరు చాలా కష్టపడుతున్నారు. ఈ పర్సన్ మేబీ మీ బాస్ తను మిమ్మల్ని గుర్తించడం లేదు. మీరెంత కష్టపడినా ఈ పర్సన్ తను మీకు ప్రయారిటీ అనేది ఇవ్వడం లేదు. వేరే పర్సన్‌కి తను ప్రయారిటీ ఇస్తున్నారు అని మీరు ఆ భయంలో, ఆ బాధలో కూడా కొంతమంది మీరు ఉండి ఉంటారనమాట. కానీ ఆ పర్సన్ వైపు నుంచి మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే గిఫ్ట్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవడం జరగబోతుందనమాట కెరియర్ వైస్‌గా. కొంతమంది మీరు ఇంటర్వ్యూ వాటికి మీరు అటెండ్ అవుతున్నారు. సో, ఆ జాబ్ వస్తే మీకు చాలా బావుంటుంది. సాలరీ కూడా చాలా హై ఉంటుంది అనుకునే వారికి అలాంటి జాబ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. ఇక్కడ ఎక్కువగా రిలేషన్‌షిప్ వైస్‌గానే వస్తుందండి. మీరు ఎవరో పర్సన్‌కి అడిక్ట్ అయి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఆ పర్సన్ కూడా మీ లైఫ్‌లో తిరిగి రావడం జరుగుతుంది. ఓకే. మూన్ కార్డ్. మొన్న వెళ్ళిన పౌర్ణమి చాలా లెసన్స్ అనేది నేర్పించి ఉంటుందనమాట. అటు మీ పర్సన్‌కి కానివ్వండి, ఇటు మీ విషయంలో కానివ్వండి. ఓకే. మీరు చాలామంది చాలా విషయాలలో రియలైజ్ అయ్యారు. ఆ పర్సన్ కూడా అలాగే తను కూడా చాలా విషయాలలో తను రియలైజ్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ తను ఎవరు ఎలాంటి వారు అని పర్సన్ తెలుసుకున్నారు. తనని ఎవరు మోసం చేస్తున్నారు. చాలా విషయాలలో తను రియలైజ్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అనేది వచ్చింది. మీరు చాలామంది మేనిఫెస్ట్ కూడా చేసి ఉంటారు కదా! ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావాలి. తను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని. సో, అలాంటి పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారండి. ఓకే. మీరు ఏ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేశారో, ఆ పర్సన్‌తో మీ హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని మీరు కోరుకొని ఉంటే, కొంతమంది కెరియర్ వైస్‌గా ఈ జాబ్ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకునే వారికి అలాంటి జాబ్ కూడా మీకు రాబోతుందనమాట. సో, ఇంత సాలరీ ఉండాలి, ఆ జాబ్ కావాలి అనుకునే వారికి అలాంటి గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. రిలేషన్‌షిప్ వైస్‌గా అయితే మీరు మేనిఫెస్ట్ చేసిన పర్సన్, మీరు కోరుకున్న పర్సన్ కూడా మీ లైఫ్‌లో వస్తారు. సో, మీరు మీ మేనిఫెస్టింగ్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. వారితో మీకు మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. యాక్చువల్‌గా ఈ పర్సన్ తను మిమ్మల్ని తను చాలా బీట్రేల్ చేసి ఉన్నారండి. ద మూన్ కార్డ్ వచ్చింది ఇక్కడ. ఓకే. చాలా నమ్మక ద్రోహం అయితే ఈ పర్సన్ చేసి ఉన్నారు. అండ్ తన లైఫ్‌లో కూడా తను కూడా అంత హ్యాపీగా అయితే లేరు. తను కూడా మేబీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు పర్సన్ లైఫ్‌లో. అండ్ మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ కష్టపడతా ఉండడము. అలాంటి పరిస్థితిలో కూడా తను ఉండొచ్చు. అండ్ కొంతమందికి తను కూడా ఎవరి చేతిలోనైనా ఊరికనే హర్ట్ అవుతా ఉండడం. తన మనసుకి కొంచెం బాధ అనిపిస్తా ఉండడం. అలాంటి పరిస్థితి కూడా ఈ పర్సన్ కూడా తను ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ మనసులో ఉన్న ఒకే ఒక కోరిక మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. ఈ కనెక్షన్‌ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ మైండ్‌లో ఉందనమాట. తన మనసులో ఉన్న కోరిక అది. కానీ ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది. తను మోసం చేసి ఉన్నారు. బాధ పెట్టి ఉన్నారు. కానీ నమ్ముతారా లేదా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే చాలామంది మీరు ఓకే. వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు నా ఏజ్ అయిపోయింది. నా లైఫ్‌లో నేను ఎంజాయ్ ఏమీ చేయలేదు. నా లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ లేదు. లేదా నేను సంతోషంగా బతికిన రోజులు చాలా తక్కువ. కష్టపడిన రోజులే ఎక్కువ. ఇప్పుడు గూడా హ్యాపీగా ఉందాము అని అనుకుంటే ఇప్పుడేమో ఏజ్ అయిపోతుంది అని మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చండి. ఓకే.
కానీ ఇక్కడ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏజ్ అనేది మీ బాడీలో చూపిస్తుంది, కానీ మీ సోల్‌కి చూపించదనమాట. ఓకే. మీరు ఎవరు ఏమనుకున్నా సరే మీ ఆత్మని మీరు సంతోషపెట్టుకోవాలి. ఓకే. సో, యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద ఫూల్ కార్డ్. ఓకే. ఇక్కడ మీరు హ్యాపీగా ఉండండి. ఎంజాయ్ చేయండి. ఓకే. అంటే మీరు ఇక్కడ ఎలాంటి మెసేజ్ ఉందంటే, మీరు స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నారా? హ్యాపీగా చేయొచ్చు. లేదా మీరు క్రికెట్ ఆడాలని చాలామందికి ఇష్టం ఉంటుంది. హ్యాపీగా క్రికెట్ ఆడండి. నా ఏజ్ అయిపోయింది. ఇప్పుడు ఆడితే వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో అలాంటివి ఏమీ పెట్టుకోకూడదనమాట. ఓకే. లేదా మీరు ఏదైనా వర్కౌట్ చేయాలి. మేబీ బాడీ అనేది మేబీ లావు అయిపోతున్నాము అని మీరు అనుకుంటున్నారంటే, మీరు మీ బాడీని తగ్గించడానికి మీరు ఎలాంటి వర్కౌట్ అయితే చేయాలనుకుంటున్నారో అలాంటివి మీరు చేయొచ్చనమాట. చాలామంది నా ఏజ్ అయిపోతుంది, సో వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో ఏమో, ఇలాంటి పనులు చేస్తే అని మీరు అనుకుంటున్నారు. కానీ అది యాక్చువల్‌గా అది చాలా మంచి పని. ఓకే. మీరు ఇక్కడ స్విమ్మింగ్ చేయడము, లేదా వర్కౌట్ చేయడము, యోగాలు చేయడము, వాకింగ్‌కి వెళ్ళడం ఇదంతా మంచి హ్యాబిట్స్ అవి. ఓకే. కాబట్టి మీరు చాలామంది ఎవరో గురించి ఏమి అనుకోకుండా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా మీ మనసుకి ఏదైతే హ్యాపీగా ఫీల్ అవుతుందో అది ఆ వర్క్ మీరు చేయండి అని ఇక్కడ యూనివర్స్ అనేది చెప్తున్నారనమాట. ఓకే. ఇష్టం లేని పనిని 100 సార్లు చేసినా అది హ్యాపీగా అనిపించదు. కానీ మనకి ఇష్టమున్న పని ఏదైనా ఒకసారి చేశామనుకోండి, చాలా హ్యాపీనెస్ అనేది అనిపిస్తదనమాట. ఓకే. కాబట్టి ఇష్టమున్న పనిని మీరు ఇష్టంగా చేయండి అని చెప్తున్నారనమాట. ఓకే. అండ్ చాలామంది ఇక్కడ రిలేషన్‌షిప్ వైస్‌గా కూడా ఏమొస్తుందంటే, మీరు ఈ పర్సన్ కన్నా ఏజ్ చిన్నగా ఉండాలి. ఇక్కడ ఏజ్ అనేది డిఫరెంట్ అనేది ఉందండి. ఓకే. సో, పర్సన్ ఏంటిదంటే ఒకవేళ మీకే కొంతమందికి ఏజ్ అనేది ఎక్కువగా ఉండి ఉంటే, ఈ పర్సన్ మీకంటే 1 ఆర్ 2 ఇయర్స్ కావచ్చు, కొంతమందికి 10 ఇయర్స్ కావచ్చు. అలా డిఫరెన్స్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ తను కొన్ని రోజులు మీతో చాలా బాగున్నారు. రిలేషన్‌షిప్‌లో తను చాలా లవ్ చూపించారు. తర్వాత ఈ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎందుకో దూరమైపోయారు. అసలు ఈ పర్సన్ ఎందుకు దూరమైపోయారు? మీకు క్లారిటీ అనేది రావడం లేదు. అంటే ఈ పర్సన్ ఎందుకు దూరమైపోయారంటే, ఇక్కడ మీ ఇద్దరికి ఏజ్ డిఫరెంట్ ఉంది. అండ్ మీతో ఈ పర్సన్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండలేరు. తన లైఫ్ తను చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అంటే ఈ పర్సన్ ఉండలేను అని ఈ పర్సన్ వెళ్ళిపోయారనమాట. సో, మీరు ఇంకా పర్సన్ గురించి ఆలోచిస్తా, ఈ పర్సన్ ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కావడం లేదు, మోసం చేశారు అన్నట్టుగా మీరు చాలామంది అదే భ్రమలో, అదే బాధలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ పర్సన్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ అయి ఉంటారు తను. లేదా తను పొలిటికల్ లీడర్ అయి ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటారు. ఓకే. తన కెరియర్ వైస్‌గా తను మంచి పొజిషన్‌లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట కొంతమందికి. ఓకే. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ కొంతమందికి మీరు చాలా బాధల నుంచి బయటకు రాబోతున్నారు. అండ్ కొంతమంది మీరు ఇప్పుడిప్పుడు చాలా బాధ నుంచి బయటకు వస్తున్నారు. చాలా హ్యాపీగా మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్‌తో బయటకు వెళ్ళిపోవడము, అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అలా మీ లైఫ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది పర్సన్ దూరం నుంచి గమనిస్తున్నారనమాట. నేను ఏ పర్సన్ అయితే వదిలేశానో ఆ పర్సన్ తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ లైఫ్‌లో మళ్ళీ వెళ్ళాలంటే తను ఒక ఛాన్స్ అన్నా ఇస్తారా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ లైఫ్‌లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఒక ఛాన్స్ అనేది అడిగితే ఈ పర్సన్ తను ఎలా రెస్పాండ్ అవుతారు? తన వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది వస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ప్రెజెంట్ పర్సన్ చాలా మందికి తను స్టబర్న్‌గా ఉండిపోవడము, మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం అలా కూడా ఉండొచ్చనమాట. ఓకే. మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా తను రెస్పాండ్ కూడా అవ్వడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే.
హ్మ్. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ తను తన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, తనని అందరూ చేసేయాలి. కానీ తను మాత్రం ఎవరిని చేసేయరు. తను మాత్రం ఎవరికీ కాల్ చేయరు, మాట్లాడరు. కానీ తనకి అందరూ కాల్ చేయాలి. అది రోజు కాల్ చేయాలి. మాట్లాడు, మాట్లాడు అని బతిమిలాడాలి. లేదా నీ ఫ్రెండ్‌షిప్ అనేది లేకపోతే మేము లేము. లేదా నువ్వు లేకపోతే నేను లేను అనే విధంగా మీరు మాట్లాడుతా ఉండాలనమాట. అప్పుడు ఈ పర్సన్ తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. కానీ ప్రెజెంట్ మీరు సైలెంట్ అయిపోయారు. మీ లైఫ్ పర్పస్ మీరు తెలుసుకోవడము, సెల్ఫ్ లవ్‌లో ఉండడము. ఈ పర్సన్ విషయంలో ఇప్పటికే చాలామంది మీరు చాలా చాలా విధాలుగా ఎఫర్ట్స్ పెట్టారు. ఇక మీరు కామ్ అయిపోయారు. అది పర్సన్‌కి ఎందుకో నచ్చడం లేదనమాట. తను భరించలేకపోతున్నారు. మానసికంగా తను చాలా బాధపడుతున్నారనమాట. ఈ పర్సన్ పడుకున్నా గూడా తన చుట్టూ ఇక్కడ ఒక తాడనేది కట్టేసి ఉంది. ఆ తాడుకి ఇక్కడ లవ్ సింబల్ అనేది ఉందనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ తను పడుకున్నా, రెస్ట్ తీసుకుందాము అని తను అనుకున్నా, మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఈ పర్సన్‌ని తనని చాలా వెంటాడుతున్నాయనమాట. తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఎందుకో ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్‌కి ఉంది. మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మనసులో మాట ఎలా ఉందంటే, నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. ఈ రిలేషన్‌షిప్, ఈ కథ అనేది ఇంకా ముగిసిపోయింది అని నువ్వు అనుకోకు. ఇది ముగిసిపోలేదు. మళ్ళీ నీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతాను. మన జీవిత ప్రయాణం ఇక్కడికే ముగిసిపోయింది అని నువ్వు అనుకోకూడదు. మళ్ళీ నేను ఎంటర్ అవ్వబోతున్నాను అని పర్సన్ చెప్తున్నారనమాట. చాలా ఆవేదనకి గురవుతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. తన లైఫ్‌లో మీరున్నప్పుడు పర్సన్ తను చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. మీరు ఎప్పుడైతే కామ్ అయిపోయారో, తనని చేసేయడం మానేశారో, ఫోర్ ఆఫ్ సోర్డ్స్ ఈ ఎనర్జీలోకి వెళ్ళిపోయారనమాట. అంటే ఏదో తెలియని లోన్లీనెస్, ఏదో తెలియని ఫీలింగ్ ఈ పర్సన్‌ని వెంటాడుతుంది. ఇప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ నీ లైఫ్‌లోకి నేను ఎంటర్ అవుతాను అని పర్సన్ చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు కూడా చాలామంది పర్సన్ విషయంలో డిస్టర్బ్ అవుతా ఉండొచ్చు. మీరు స్లీప్‌లెస్ నైట్స్ చూస్తా ఉండొచ్చు. సరిగ్గా నిద్రపోవడం లేదు. మీరు నిద్రపోదాము అనుకున్న ఈ పర్సన్‌కి సంబంధించిన జ్ఞాపకాలు మిమ్మల్ని చాలా వెంటాడుతా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చారియట్. హ్మ్. మీరు స్పిరిచువల్ కనెక్షన్‌లో ఉన్నారండి. మేబీ లైఫ్ లెసన్స్ చాలా నేర్చుకున్నారు. ఒకరి నుంచి ఒకరు ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఎవరితో ఎలా ఉండాలి? ఎంతవరకు ఉండాలి? అలా మీరు కూడా నేర్చుకున్నారు. అలాగే ఆ పర్సన్ కూడా తను కూడా నేర్చుకున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ తను మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మళ్ళీ పర్సన్ తను సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారనమాట. ఇక్కడ ఒక పర్సన్ ఒక పెంటికల్‌ని తను పట్టుకొని ఉన్నారు. కానీ తనకి రూట్స్ అనేది వస్తున్నాయన్నమాట. అలాగే ఈ పర్సన్ ఈ కనెక్షన్‌లో తను గ్రోత్ అనేది ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను ఎక్కడున్నా సరే మీ లైఫ్‌లోకి తను ఎంటర్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ కనెక్షన్ తను ఎండ్ అయిపోవడం ఈ పర్సన్‌కి అస్సలు ఇష్టం లేదనమాట. మళ్ళీ రీబర్త్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ పర్సన్ రిలేషన్‌షిప్ వైస్‌గా ఈ కనెక్షన్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది అని అనుకునే వారికి పర్సన్ మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. అది ఒక ఫ్రెండ్ లాగైనా సరే ఉందాము ఈ కనెక్షన్‌లో అని పర్సన్ మాట్లాడే ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. ఓకే. మేబీ ఈ రిలేషన్‌ని తను పూర్తిగా ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇటు మీరు దూరం అయిపోయారు అనే ఇరిటేషన్, తన లైఫ్‌లో తనని అర్థం చేసుకునే వారు లేరు అనే ఆ కోపం
కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ మీ వైపు తను అడుగులు వేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ కనెక్షన్ ఈ పర్సన్ ఒకప్పుడు తను బ్యాలెన్స్ చేసుకోలేక తను సైలెంట్ అయిపోయాను, ఇప్పుడు నీ బాధ అనేది అర్థమవుతుంది అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి. చాలామంది మీరు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు సరిగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఒకసారి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, ఇంకోసారి మీరు చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అనమాట. ఆ నెగిటివిటీ అనేది మీరు చాలామంది గ్రాప్ చేస్తున్నారు. ఏదైతే జరగాలి అని ఉందో అది జరగకుండా ఆగిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఒకసారి చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు, అప్పుడే వెంటనే నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నారు, ఒక ఇల్యూషన్లోకి వెళ్ళిపోతున్నారనమాట. ఖచ్చితంగా అది జరుగుతుంది అని అనుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ టైం అసలు అది జరుగుతుందా, జరగకపోతే మీ పరిస్థితి ఏంటి అన్నట్టుగా అనుకుంటున్నారనమాట మీరు. దానివల్ల రావాల్సిన పర్సన్ అక్కడే ఆగిపోవడం, అది కెరియర్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, మీ లైఫ్లో మీకు ఏదైతే రావాల్సి ఉందో అది అక్కడే ఆగిపోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నారు. మీ మంచి మనసుతో యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి, చాలా పాజిటివ్గా మాట్లాడండి, నెగిటివ్ వర్డ్స్ అనేది యూజ్ చేయకండి అని చెప్తున్నారనమాట. డెఫినెట్లీ మీ పర్సన్ని మీరు కలుసుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ మీ సోల్మేట్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారండి. ఈ పర్సన్ తను ఫుల్ ఫ్యాషన్ అండ్ లవ్తో తను ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ ఈ జన్మకి మీ చేయి అనేది వదిలిపెట్టకూడదు, లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ వైపు నుంచి పర్సన్ మీద ఎంత ఎమోషన్స్ అయితే మీరు చూపిస్తారో ఆ పర్సన్ వైపు నుంచి కూడా మీరు అంతే పొందుతారనమాట. అంటే ఈ పర్సన్ మీద మీరు ఎంత ప్రేమ చూపిస్తే అంతే ప్రేమని మీరు తిరిగి పొందబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ద వరల్డ్ అండి, అతి తొందరలోనే చాలా మందికి రీయూనియన్ అయితే ఉందన్నమాట. ఓకేనా, మీరు చాలామంది ఏంటిదంటే ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి, మీ లైఫ్లో మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి, మనీ అనేది చాలా గెయిన్ చేయాలి, ఈ చీకటి లైఫ్లో నుంచి వెలుతురులోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఒక పర్సన్ మూవ్ అని తను వెలుతురు దిక్కి వెళ్తున్నారు, తన ముందు సన్ అనేది ఉదయిస్తున్నారనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పర్సన్ ముందు సూర్యుడు ఉదయిస్తున్నారు. ఓకే, ఇక్కడ అంతా చీకటి అనేది ఉంది, ఈ చీకటి బతుకు నుంచి తను వెలుతురులోకి వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి. ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత మీ లైఫ్ పూర్తిగా మేబీ ఒక చీకటిలో వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ గురించి మీరు చాలా మందిని మీరు వదులుకొని ఉండొచ్చు, లాస్ట్కి ఈ పర్సన్ కూడా తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, లైఫ్లో మీరు ఒంటరి వారు అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక మీదట మీరు అలా ఉండాలి అని మీరు అనుకోవడం లేదు, మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ఇక్కడ చాలామంది మీరు కెరియర్ వైజ్గా ఫోకస్ అనేది చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, అండ్ మీరు ఇండిపెండెంట్గా ఉండడం చూసి కూడా పర్సన్ మీకు తను చాలా అట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఇంకా అలా లేదండి, సో అంటే ఈ పర్సన్ అలా అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లో ఎంటర్ అవుతారు. ఓకే, మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి. మీ లైఫ్ చిన్న పిల్లాడు తన లైఫ్ తను ఎంత ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారండి. ఓకే, తనకు ఆడాలనిపిస్తే ఆడతారు, పాలు తాగాలనిపిస్తే పాలు తాగుతారు, పడుకోవాలనిపిస్తే పడుకుంటారనమాట. ఓకే, అలా మీరు కూడా మీ లైఫ్ని మీరు ఎవరి గురించి ఆలోచించరు చిన్నపిల్లలు. ఓకే, వారికి ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారు. అలాగే మీరు కూడా హ్యాపీగా మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి.
ఆడండి, పాడండి. అలాగే కెరియర్ విషయంలో కూడా అలాగే ఆలోచించండి. కెరియర్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళండి. అలా మీ ఎనర్జీలో మీరు ఎప్పుడైతే ఉంటారో ఈ పర్సన్ డెఫినైట్‌లీ మీకు అట్రాక్ట్ అవుతారు. మీరు హ్యాపీగా ఉన్నారు. ఈ పర్సన్ ఫేస్‌లో చూడండి స్మైల్ లేదు. మీ ఫేస్‌లో స్మైల్ ఉంది. చూస్తున్నారు తను. అరే! పర్సన్ తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉన్నారు కదా! అన్నట్టుగా తను అనుకుంటున్నారనమాట. ఓకే. హీల్ అవుతున్నారు ఈ పర్సన్. ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి. ఈ పర్సన్ హీలింగ్ తర్వాత మళ్ళీ మీతో కొత్త ప్రపంచాన్ని, కొత్త లైఫ్‌ని తను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ యాక్చువల్‌గా తనలో చాలా ఫీలింగ్స్ అనేది ఉన్నాయండి. కానీ పర్సన్ తను అని హోల్డ్ చేసుకుంటున్నారనమాట. మీకు తెలియనీయడం లేదు. బయట చూపించడం లేదు. కానీ తన మనసులో కూడా చాలా ఉంది. తనకి సరైన జోడి అని పర్సన్‌కి ఉందనమాట. ఒకవేళ మీరు కపుల్సే ఉంటే కూడా ఈ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ప్రాపర్టీ అని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని దూరమై ఉంటే తనకి లైఫ్ పార్ట్నర్ మీరే. ఎప్పటికైనా సరే మీ స్థానం ఈ పర్సన్ ఎవరికి ఇవ్వాలి అని తను అనుకోవడం లేదు. ఓకే. తన చుట్టూ తను ఏదైతే బౌండరీస్ అనేది గీసుకున్నారో ఆ బౌండరీస్ ఈ పర్సన్ తీసుకొని మీ లైఫ్‌లోకి తను ఎంటర్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్‌కి ఉందనమాట. ఫుల్ ఫ్యాషన్ ఉందండి పర్సన్‌కి మీ మీద. అంటే మీరు మీ పర్సన్‌ని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు స్పిరిచువల్ కనెక్షన్‌లో ఉండడం వలన మీ ఎనర్జీ అనేది చాలా హై లెవెల్‌లో ఉంటుందన్నమాట. ఎవరినైనా హీల్ చేయగలరు. మీ మాటలు ఎవరైనా వినగలరన్నమాట. మీరు ఒక మాట మాట్లాడితే చాలు ఎవరైనా సరే ఈజీగా మీరు ఇంకా ఇంకా చెప్తా ఉంటే వినాలి అనిపిస్తుందన్నమాట. ఓకే. అలాంటి స్థితిలోకి మీరు ఉండబోతున్నారు. అలాగే ఈ పర్సన్ కూడా తను అలాగే అండి. ఓకే. తను కూడా మిమ్మల్ని వదిలేసి ఉండలేను అనే స్థితిలో తను కూడా ఉండబోతున్నారనమాట. ఓకే. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. రీయూనియన్. ఈ పర్సన్ ఈ కనెక్షన్‌లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారండి. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇక్కడ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందనమాట. ఓకే. చాలా మటుకి ఈరోజు మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ రిలేషన్‌షిప్‌ని ఈ పర్సన్ తను చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా తను కాపాడుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ మీరు ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ పర్సనే ఉంటారు. ఓకే. కాబట్టి పర్సన్ తనకి మీరు ఎంత ఇంపార్టెంటో మీ వెనకాల ఉన్న ప్రాపర్టీ కూడా తనకి అంతే ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది విషయానికి ఈ మెసేజ్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి పర్సన్ తను మిమ్మల్ని వదిలేసుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. చాలా మందికి కాంటాక్ట్ అయితే రావచ్చు. ఓకే. ట్రై చేయండి, లైక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు మీరు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కాదనమాట. అండ్ వృషభ రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ ఉంటుంది. అండ్ మిథున రాశి వారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. మేబీ మీ పర్సన్ వైపు నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లో ఏదో ఒక రిలేషన్ ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకొక రిలేషన్ రీబర్త్ అవుతుందన్నమాట. మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. అండ్ కొంతమందికి మీకు హెల్త్ ప్రాబ్లం ఉందంటే మీ హెల్త్ ప్రాబ్లం అని క్యూర్ అయిపోతుంది. కొంతమంది బాగానే ఉన్నారంటే హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. హెల్త్ విషయంలో ఏటిపోయి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అండ్ సింహరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు. అండ్ కన్యా రాశి వారు ఎక్కడ మీరు ఎవరి మీదైనా కొంచెం సీరియస్గా ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఓకే. అండ్ తులారాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు కెరియర్ వైజ్గా. అండ్ వృశ్చిక రాశి వారు ఏదో విషయంగా మీరు
అంటే మీ లైఫ్‌లో అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా మీరు కట్ చేసుకోవాలి అని అనుకుంటారనమాట. అండ్ ధనురాశి వారు, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు అనుకుంటున్నారండి. కొంచెం వెయిట్ చేయండి. మీకంతా మంచే జరుగుతుంది. అండ్ మకర రాశి వారు, మీరు ఒక ఎంపరర్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు, ఎవరితో అయినా మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అండ్ మీనరాశి వారు, మీకు ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చనమాట. ఓకేనా? కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలండి. ఓకేనా? ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ప్రేయర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.